నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపును కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి సత్యం మెడికల్ క్యాంపు ప్రారంభించారు. కార్యక్రమంలో చుండ్రు రుద్రరాజు చౌదరి, డేగల సతీష్, డేగల నాగేంద్ర, యాళ్ల కృష్ణారావు, గ్రామ సర్పంచ్ పోతురాజు, ప్రసన్న మౌనిక, అంగర కృష్ణగౌడ్, అంగర్ శ్రీనివాస్, కోట తాత అబ్బాయి, పెంకే అప్పారావు, నక్కింటి పెదబాబు, నెక్కింటి చిన్నబాబు, పెద్దిరెడ్డి చంద్రరావు, కోమలి వెంకటరమణ, దడాల నాగార్జున, కండవెల్లి శ్రీనివాస్, పలివెల రాజు, కొల్లి హనుమంతరావు, వేపకాయల బాబ్జీ, నక్కా శ్రీనివాస్, టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా ఇటు రామచంద్రపురంలో కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు ఈరోజు కావడం అయినప్పటికీ ఆయన కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం ఈరోజు దావోస్లో ఉండటం జరిగింది. ఆయన కేవలం పెట్టుబడులే, అది కమిట్మెంట్, పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పెంచాలనే కమిట్మెంట్తో మరి పుట్టినరోజు జరుపుకోకుండా దావోస్లోనే ఉంటూ పెట్టుబడుల కోసం కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఆయన ఈ యొక్క ఎన్డీఏ కూటమి 164 స్ట్రైక్ రేట్తో 94 స్ట్రైక్ రేట్తో మరి 164 సీట్లు కైవసం చేసుకుంది అంటే ప్రముఖంగా నారా లోకేష్ గారి పాదయాత్ర మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన రాష్ట్రం అంతా తిరిగి మరి ప్రజల సమస్యలు తెలుసుకుని ఈరోజు ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అది ఫుల్ఫిల్ చేసే విధంగా ఇంకొక 2 సంవత్సరాలు 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినట్టు అయింది. మరి ఈ 7 నెలల్లో ఆ వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసి ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఏదేమన్నప్పటికీ ప్రత్యర్థులు అవాకులు చవాకులు పేలటం చూసాం గత 5 సంవత్సరాలు నారా లోకేష్ గారి గురించి. మరి వాళ్ళందరూ తుప్పు వదిలిపోయేలాగా ఆయన పాలన సాగుతూ ఉంది. ఆయన నిరంతరం మన వరదల్లో కానీ ఏ సమస్య వచ్చినా సరే వెంటనే స్పందించి రోజు ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఆయన ఉదయం 6 గంటల నుంచి నైటు 10 గంటల వరకు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటా ఉన్నారు. అలాగే ఈ రెడ్ బుక్ అనేది ఈ అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే ఈ నేతలందరూ కూడా ఎవరి గదికి వాళ్ళకి పరిమితం అవటం, లేకపోతే ప్రాంతాలకు దూరంగా వెళ్ళి బతకవలసిన పరిస్థితి. గత 5 ఏళ్లలో ఎక్కువ బూతులు ఎవరు తిడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఈ రోజున అవాక్కులు చవాక్కులు పేలిన అటువంటి సన్నాసులు అందరూ కూడా సభ్య సమాజం దూరంగా బతుకుతూ ఉన్నారు. ఇది ఒక గుణపాఠం. ఎవరు ఏం చేయకపోయినా వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చేసిన అవినీతికి భయపడి దాక్కుంటా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ 7 ఏళ్ల పాలనలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. స్వేచ్ఛ అనేది గత 5 సంవత్సరాల్లో ఎక్కడ చూడలేదు. మనం హుటాహుటిన గుంతలైన రోడ్లు నిర్మించి ప్రజలు ఎవరైతే నగరాల్లో ఉన్నారో పల్లెటూళ్ళకి వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక ఇబ్బందులు లేకుండా తమ పల్లెటూళ్ళకి రావటం, అలాగే పండగ స్వేచ్ఛగా చేసుకోవడం చూసాం. ఏదేమన్నప్పటికీ రాబోయే ఈ 4.5 సంవత్సరాల వ్యవధిలో మన ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మనం చూడబోతూ ఉన్నాం. లోకేష్ గారికి ఉన్న అవగాహన ఇవాళ చెప్తా ఉన్నాను, 10% కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. డిబేట్కి కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాల్లో వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయనకి అవగాహన ఏంటంటే కనీసం మన విజయవాడ వరదల్లో అది నదో వాగో కూడా తెలియకుండా గేట్లు ఎత్తేసారని పిచ్చివాగుడు వాగి ఆబాస్పాలు అయ్యారు. కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదేమన్నప్పటికీ లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా
లోకేష్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. మరి ఆయనకు మరొకసారి 42వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.